మీరు పేటీఎం అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ముందుగా మీకు బ్యాంక్ అకౌంట్ మరియు ఆధార్ కార్డ్ 2 మన మొబైల్ నెంబర్‌కి అయితే లింక్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. మీరు పేటీఎం ఓపెన్ చేయండి. చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్‌గా మనకి మొబైల్‌కి వచ్చే ఓటీపీని అయితే తీసుకొని అదే లాగిన్ అయితే అయిపోతది ఫ్రెండ్స్. మన పేటీఎం యాప్ అనేది. ఇది పేటీఎం యాప్‌లోనే కాదు ఫ్రెండ్స్. ఎనీ ఫోన్‌పేలో గానీ, పేటీఎంలో గానీ చేయొచ్చు ఫ్రెండ్స్. కొన్ని బ్యాంక్స్ అయితే మనకు ఆధార్ కార్డ్ ద్వారా రిజిస్టర్ అయ్యేదానికైతే ఆప్షన్ ఇచ్చాయి ఫ్రెండ్స్. నాకైతే ఇక్కడ ముందుగానే యూపీఐ పిన్ అనేది సెట్ అయింది. కానీ నేనైతే ఇప్పుడు మళ్ళీ మీకోసం అయితే చూపిస్తున్నాను. బ్యాలెన్స్ పాస్‌బుక్‌లోకి అయితే వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అయితే లేవు. ఇప్పుడైతే యాడ్ బ్యాంక్ అకౌంట్ అయితే కొడుతున్నాను. మీకైతే అలా రాదు ఫ్రెండ్స్. ఫస్ట్ టైమ్ యూజర్‌కి అయితే డైరెక్ట్‌గా అదే బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోమంటుంది లాగిన్ అయిన తర్వాత. ఇప్పుడు ఒక బ్యాంక్ అయితే ఎంచుకోండి. మీకు లింక్ ఉన్న మీ మొబైల్ నెంబర్‌కి లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ అయితే ఎంచుకున్న తర్వాత అది ఆటోమేటిక్‌గా లింక్ అయితే అయిపోతది ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత నాకైతే ఈ ముందుగానే ఉన్నది కాబట్టి కానీ నేను రీసెట్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. రీసెట్ చేసేదైనా సెట్ చేసేది 2 ఒకటే ప్రాసెస్ ఫ్రెండ్స్. మీరు ఆధార్ కార్డ్‌కి అయితే లింక్ చేసుకున్న డెబిట్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ 2 చూపిస్తుంది. ఆడ మీరు ఆధార్ కార్డ్‌కి అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ అయితే ఆన్ చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ప్రొసీడ్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్రొసీడ్ అని క్లిక్ చేసిన తర్వాత మన ఆధార్ నంబర్ స్టార్టింగ్ 6 డిజిట్స్ అయితే ఎంటర్ చేయమంటుంది ఫ్రెండ్స్. ఆ 6 డిజిట్స్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అయితే క్లిక్ చేయండి. ప్రొసీడ్ అయితే క్లిక్ చేసిన తర్వాత మన ఆధార్ కార్డ్‌ని వెరిఫై చేస్తది. తన మొబైల్ నంబర్‌తో వెరిఫై చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆధార్ ఓటీపీ అనేది అక్కడ అది తీసుకొని ఓకే అయితే అయిపోద్ది ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు టిక్ అనేది అయితే చేయాలి ఫ్రెండ్స్ కింద. టిక్ చేసిన తర్వాత మన బ్యాంకుకి అయితే ఓటీపీ వస్తుంది. అది కూడా ఆటోమేటిక్‌గా తీసుకొని వస్తది. అది కూడా టిక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత మనకు 6 డిజిట్స్ యూపీఐ పిన్ అయితే సెట్ చేసుకోమని అయితే చెబుతుంది ఫ్రెండ్స్. యూపీఐ పిన్ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఎవరికీ తెలియకుండా పిన్ అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ పిన్ మళ్ళీ రెండోసారి అయితే ఎంటర్ చేయమంటుంది. రెండోసారి కూడా మీరైతే పిన్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం ఏది యూపీఐ పిన్ ఇచ్చారో అదే యూపీఐ పిన్ అయితే ఇచ్చేసి టిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అది కన్ఫర్మ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సేమ్ నేను చేసిన విధంగా అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ యూపీఐ పిన్ సెట్ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చేసింది మనకు. వచ్చిన తర్వాత మీకు నేనైతే ఒకసారి ఎలా అది కన్ఫామ్‌గా మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే చెక్ బ్యాలెన్స్ అయితే కొట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఒకసారి. ఇక్కడ చూడండి చెక్ బ్యాలెన్స్ అయితే చేస్తున్నాను. చెక్ చేసిన తర్వాత మన యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయాలి. ఇది మనం పేమెంట్ చేసేటప్పుడు కానీ మనం బ్యాలెన్స్ చెక్ చేసినప్పుడు ఇది కంపల్సరీగా ఎంటర్ చేయాలి. నేను ఇప్పుడైతే ఎంటర్ చేసి చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్ నాకైతే వర్క్ అయితే అయ్యింది. మా వీడియో నచ్చింది లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.